పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. ఈ వ్రతం మహిమ ఎలాంటిదో, ఎవరు ఈ వ్రతాన్ని చేయాలో, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో అన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత్ర మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలను సౌభాగ్యదాయకరమైన వ్రతం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఈశ్వరుని స్తోత్రాలతో కీర్తిస్తున్నాడు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద శీల సర్వ సౌభాగ్యాలతో పుత్రులతో తరలించుటకు తగిన వ్రతం గురించి చెప్పమని అడిగింది. దేవి నువ్వు కోరినట్టుగా ఒక వ్రతం ఉంది, అదే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం 2వ శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారని ప్రశ్నించింది. ఎలా చేయాలో తెలియజేయమని అడిగింది. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణము ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధురాలైన దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు పాత్రకాలను నిద్రలేసి భర్త పాదాలకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమి నాటికి ముందు శుక్రవారం నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతరాయణమైనది. ఏ జనని, నీ కృపా కటాక్షాలను కలిగిన వారు ధాన్యాలు సంపన్నులుగా పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలని నీ దర్శనం నాకు కలిగిందని పరిపరి విధాల వరలక్ష్మి దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేలుకుని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తతో అత్తమామలతో తెలియజేసింది. వారు సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తారు. ఊర్లోని ముత్తైదులందరినీ చారుమతి పిలిచి తన కళ గురించి చెప్పి వ్రతం చేసుకుందామని వివరించింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె తన గృహంలో మండపం ఏర్పాటు చేసి మండపంపై బియ్యం పోసి రావి, జువ్వ, మర్రు, మామిడి, ఉచ్చరేకు మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వదా సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించిన అమ్మవారిని ప్రతిష్ఠించాడు. అనంతరం షోడాచారాలతో పూజిస్తారు. అమ్మవారిని ఇష్టమైన నైవేద్యాలు నివేదించారు. 9 పోగుల కంకణాలను చేతికి ధరించి ప్రదక్షిణాలు చేశారు. మొదటి ప్రదక్షిణం చేయగానే కాలి గజ్జలు గల్గలు అన్నాయి. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులు నవరత్న కాజిత కంకణాలు దగదగ మెరిశాయి. 3వ ప్రదక్షిణ చేయగానే సర్వభరణం భారతులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి కుటుంబంలో పాటు ఆ పట్టణం ఇతరుల స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్త్ర వాహనంతో నిండిపోయాయి. అయ్యే స్త్రీలు ఇల్లు నుండి రజత గరద వాహనంతో వచ్చి వాళ్ళని ఇల్లుకు తీసుకెళ్లాయి. వారంతా మార్గ మధ్యంలో చారు మాత్రమే ఎంతగానో పొగుడుతూ ఆమె వరలక్ష్మి దేవి కలలో సాక్షాత్కరించిందని, అనుగ్రహించిందని, వరలక్ష్మి వ్రతంలో మనల్ని కూడా భాగ్యవంతుని చేసిందని ప్రశంసించాడు. అలా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేస్తూ సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో జీవించారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన మహాలక్ష్మి వ్రత విధానాన్ని సమీపంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా వ్రతం చేసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని సూత్రముని సౌనకాది మహర్షులకు చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.